Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the topic skimming and scanning. ఇది ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అండ్ ఇప్పుడు డిగ్రీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో మనకి 5 మార్క్స్కి అండ్ కొన్ని యూనివర్సిటీస్కి 10 మార్క్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ టాపిక్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే అండ్ మీ ఎగ్జామ్కి ఈ స్కిమ్మింగ్ స్కానింగ్ టాపిక్స్కి ఫుల్ ఐడియా తెచ్చుకోవాలి అనుకుంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఓన్లీ. బికాజ్ ఇక్కడ నేను స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి విత్ ఎగ్జాంపుల్స్తో సహా తెలుగులో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాట్ మీరు ఎగ్జామ్లో నేను చెప్పింది విని ఓన్గా రాయొచ్చు 5 మార్క్స్కైనా 10 మార్క్స్కైనా. అండ్ ఇక్కడ మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్లో అన్ని యూనివర్సిటీస్కి ఎక్సెప్ట్ విక్రమ యూనివర్సిటీ, మిగతా అన్ని యూనివర్సిటీస్కి ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ 5 మార్క్స్లో అడుగుతారండి. విక్రమ యూనివర్సిటీకి మాత్రం 10 మార్క్స్కి అడుగుతారు. అండ్ అక్నో యూనివర్సిటీ అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతారు. అంటే క్వశ్చన్లా అడగరు, ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతారు. సో నేను చెప్పిన కాన్సెప్ట్ విని ఆ ట్రూ ఆర్ ఫాల్స్ మీరు ఓన్గా అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్కి 5 మార్క్స్కి లేదా 10 మార్క్స్కి సరిపడా ఆన్సర్ మీకు పీడిఎఫ్లో రెడీగా ఉంది. మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 20 రూపీస్ పే చేస్తే మీకు ఆ పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగే కాదు, సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఫుల్ పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. దాంట్లో మీకు అన్ని కాన్సెప్ట్స్, లెసన్స్, 10 మార్క్ క్వశ్చన్స్, గ్రామరు అండ్ మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ ఉన్న ఫుల్ పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. ఇంగ్లీషే కాదు, రిమైనింగ్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే వాట్సాప్ చేయండి. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. స్కిమ్మింగ్ అయినా స్కానింగ్ అయినా రెండు రీడింగ్ టెక్నిక్స్ అండి. మనం ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ లేదా ఆర్టికల్ కానీ లేదా ఏదైనా న్యూస్ పేపర్ కానీ చదువునప్పుడు మనం ఎలా చదివితే అక్కడ ఉన్నది బాగా అర్థం చేసుకుంటాము అని కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తాం చదివేటప్పుడు మనం తెలియకుండానే. సో ఆ టెక్నిక్స్నే మనం స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అంటాం. సో దీస్ ఆర్ రీడింగ్ టెక్నిక్స్. ఇప్పుడు స్కిమ్మింగ్ మీనింగ్ చూద్దాం. స్కిమ్మింగ్ రిఫర్స్ టు లుకింగ్ ఓన్లీ ఫర్ ద జనరల్ ఆర్ మెయిన్ ఐడియా. గుర్తుపెట్టుకోండి, స్కిమ్మింగ్ అంటే మనం దేనికోసం నెతుతాము? జనరల్ ఐడియా ఆర్ మెయిన్ ఐడియా గురించి నెతుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక న్యూస్ పేపర్ చదువుతున్నారు. ఆ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్లో ఎలక్ట్రిక్ కార్స్ కోసం ఉంది. సో అక్కడున్న మ్యాటర్ అంతా మీరు చదవకుండా అందులో ఉన్న హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ లేదా హైలైట్ చేసిన పాయింట్స్ లేదా లాస్ట్లో ఉన్న కన్క్లూజన్ కానీ లాస్ట్ పారాగ్రాఫ్ కానీ చదివి అసలు ఈ ఆర్టికల్ దేని గురించి, అసలు ఆ ఆర్టికల్ మనకి ఏం చెప్పాలనుకుంటుంది ఎలక్ట్రిక్ కార్స్ గురించి అనేది మనం నేర్చుకుంటాం. సో మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ చదివేయకుండా మనకేం కావాలి లేదా మెయిన్ ఐడియా లేదా మెయిన్ థీమ్ గురించి మాత్రమే మనం చదివి మిగతా పారాగ్రాఫ్స్ అన్ని పక్కన పెట్టేస్తే దాన్నే స్కిమ్మింగ్ అంటాము. ఎగ్జామ్లో మీకు 5 మార్క్స్కి సరిపడా కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్, పర్పస్. స్కిమ్మింగ్ ఎందుకు చేస్తామండి మనం చదివేటప్పుడు? ఫాస్ట్గా క్విక్గా ఉన్నదంతా చదవకుండా మనం మెయిన్ ఐడియాని అర్థం చేసుకోవడానికి ఈ స్కిమ్మింగ్ అనేది చేస్తాం. సెకండ్ వన్, టెక్నిక్స్. స్కిమ్మింగ్ చేయడానికి నేను ఇందాక చెప్పాను కదా, హెడ్డింగ్స్ కానీ సబ్ హెడ్డింగ్స్ కానీ లాస్ట్ పారాగ్రాఫ్స్ కానీ ఫస్ట్ పారాగ్రాఫ్స్ కానీ ఇవి చదువుతాం. నెక్స్ట్ స్పీడ్. స్కిమ్మింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు మనం. నెక్స్ట్ యాక్యురసీ. జనరల్ ఐడియా గురించి తెలుసుకుంటాం తప్ప మొత్తం అన్ని డీటెయిల్స్ కోసం మనం ఇక్కడ తెలుసుకోలేము. లైక్ ఇందాక చెప్పినట్టు ఎలక్ట్రిక్ కార్స్లో యూజ్ చేసే ఇంజిన్ గురించి కానీ వాటి గురించి మనం చదవలేదు. ఓన్లీ మెయిన్ ఐడియా మాత్రమే చదివాం కాబట్టి ఆల్ డీటెయిల్స్ అయితే మనకు తెలీదు స్కిమ్మింగ్ ద్వారా. నెక్స్ట్ యూజ్. మనకి ఓవర్ వ్యూ తెలియాలి, మెయిన్ ఐడియా తెలియాలి అనుకున్నప్పుడు మనం ఈ స్కిమ్మింగ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. సిక్స్త్ వన్, ప్రొడక్టివిటీ. అంటే ఫర్దర్గా మనం ఆ ఫుల్ పారాగ్రాఫ్ కానీ లేదా ఫుల్ స్టోరీ కానీ చదవాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి మనకి స్కిమ్మింగ్ టెక్నిక్ అనేది యూజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్. ఆబ్వియస్లీ స్కిమ్మింగ్ టెక్నిక్ చేయడం వల్ల మన రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మనం ఫాస్ట్గా చదవడం నేర్చుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిమ్మింగ్. చెప్పాను కదా, స్కిమ్మింగ్ అంటే మొత్తం అంతా చదవకుండా దాంట్లో ఉన్న మెయిన్ ఐడియా లేదా కన్క్లూజన్ లేదా సెంట్రల్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చదివితే దాన్నే స్కిమ్మింగ్ అంటాము. నెక్స్ట్ స్కానింగ్. స్కిమ్మింగ్ లాగే స్కానింగ్ కూడా ఒక రీడింగ్ టెక్నిక్కే. అంటే మనం ఏదైనా చదివినప్పుడు ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తే మనకి ఫాస్ట్గా అదేంటో అర్థమవుతుంది. ఇక్కడ స్కానింగ్ అంటే లుకింగ్ ఓన్లీ ఫర్ అ స్పెసిఫిక్ ఫ్యాక్ట్
or piece of information without reading everything. మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ చదవకుండా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుని అది మాత్రమే చదివితే, అంటే అందులో మనం ఏమైతే చదవాలనుకుంటున్నామో, ఏమైతే తెలుసుకోవాలనుకుంటున్నామో వాటిని మాత్రమే చూసి మిగతావన్నీ పక్కన పెట్టేస్తే దాన్నే స్కానింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హిస్టరీ బుక్లో వరల్డ్ వార్ 2 గురించి చదువుతున్నారు. మొత్తం అంతా చదివే ఇంట్రెస్ట్ మీకు లేదు, బట్ దానికోసం మెయిన్ డీటెయిల్స్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, అంటే దాంట్లో ఉండే నంబర్స్, డేట్స్, లేదా దాంట్లో ఉండే కంట్రీ నేమ్స్, ఇలాంటివి మీరు ఫైండ్ అవుట్ చేసి అవి మాత్రమే చూస్తారు. అంటే మీకు కావాల్సిన ఫ్యాక్ట్స్ కానీ, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని కానీ దాన్ని మాత్రమే మీరు రీడ్ చేస్తారు, మిగతావన్నీ పక్కన పెట్టేస్తారు. దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ స్కానింగ్. ఇందాక చెప్పిన స్కిమ్మింగ్కి 8 పాయింట్స్ ఉన్నాయి కదా, సేమ్ పాయింట్స్ మీరు స్కానింగ్ కూడా రాయొచ్చు. పర్పస్, ఆబ్వియస్లీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఆర్టికల్లో కానీ ఒక స్టోరీలో కానీ ఈ స్కానింగ్ అనే టెక్నిక్ యూస్ చేస్తాం. సెకండ్ వన్, ఏమేం టెక్నిక్స్ యూస్ చేస్తాం ఈ స్కానింగ్ చేసేటప్పుడు? నెంబర్స్ లేదా స్పెసిఫిక్ కీవర్డ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేసి మనం అయితే స్కానింగ్ టెక్నిక్ చేస్తాం. నెక్స్ట్, స్పీడ్. ఆబ్వియస్లీ మామూలు దానికన్నా ఫాస్ట్గా చదవడానికి మనం ఈ స్కానింగ్ టెక్నిక్ యూస్ చేస్తాం. యాక్యురసీ, మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మాత్రమే మనకి ఈ స్కానింగ్ టెక్నిక్ యూజ్ అవుతుంది. మొత్తం అన్ని పారాగ్రాఫ్స్ మనం చదవలేం. నెక్స్ట్, యూజ్. నెంబర్స్, డేట్స్ లేదా ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ స్కానింగ్ టెక్నిక్ అయితే యూస్ చేస్తాం. అట్ లాస్ట్, ఆబ్వియస్లీ స్కానింగ్ చేయడం వల్ల మనకి రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ ఫాస్ట్గా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ స్కానింగ్ టెక్నిక్ అయితే మనం యూస్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ స్కానింగ్. మళ్ళీ చెప్తున్నాను ఫైనల్గా, స్కిమ్మింగ్ అంటే లుకింగ్ ఫర్ మెయిన్ ఐడియా, స్కానింగ్ అంటే లుకింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ కోసం మొత్తం నేర్చుకున్నారు కదా, ఇప్పుడు సిమిలారిటీస్ అంటే దాంట్లో ఉండే కామన్గా ఉండే పాయింట్స్ ఏంటో చూద్దాం. రెండు రీడింగ్ టెక్నిక్సే, రెండు ఫాస్ట్గా చదవడానికి మనం యూస్ చేస్తాం అండ్ రెండు టైంని సేవ్ చేయడానికి అయితే యూస్ చేస్తాం. అండ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద రెండింటికి డిఫరెన్సెస్ కూడా చూపిస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ పాయింట్సే అక్కడ ఉంటాయి, కాకపోతే డిఫరెన్స్ టేబుల్లో మీకు క్లియర్గా చూపించాను. అండ్ ఫైనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాస్తే బాగుంటుంది చెప్తాను. 5 మార్క్స్కి ఇస్తారండి మీకు ఎక్కువగా. వాట్ ఈజ్ స్కానింగ్ అండ్ వాట్ ఈజ్ స్కిమ్మింగ్ అని ఇచ్చారనుకోండి, స్కానింగ్, స్కిమ్మింగ్ మీనింగ్ రాస్తారు, స్కానింగ్ ఒక ఎగ్జాంపుల్, స్కిమ్మింగ్ ఒక ఎగ్జాంపుల్ రాస్తారు, గుర్తుంటే సిమిలారిటీస్ రాస్తారు. బట్ 10 మార్క్స్కి ఇచ్చారనుకోండి, లాస్ట్లో ఇచ్చిన డిఫరెన్సెస్ కూడా రాసేయండి. అండ్ స్కానింగ్ ఒక్కటే విడిగా 5 మార్క్స్కి ఇచ్చారనుకోండి, స్కానింగ్ కోసం మాత్రమే రాస్తారు. మీకు స్కానింగ్ కోసం 8 పాయింట్స్ చెప్పాను, లేదా స్కిమ్మింగ్ కోసం విడిగా ఇస్తే స్కిమ్మింగ్ కోసం కూడా విడిగా 8 పాయింట్స్ చెప్పాను, అవి రాస్తారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, మీరు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అయితే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తారండి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అంతా మీరు విన్నారు కదా, ఈ కాన్సెప్ట్ని మీరు ట్రూ ఆర్ ఫాల్స్లో ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్న వీడియోలో క్లియర్గా చెప్పాను. ట్రూ ఆర్ ఫాల్స్ ఒక 20 ఇచ్చి దాన్ని ప్రాక్టీస్ చేయించాను ఈ వీడియోలో. సో మీరు అక్నో యూనివర్సిటీ అయితే ఈ వీడియో ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి, మీకు కావాలంటే రిఫర్ చేయండి అండ్ నోట్స్ కావాలంటే వాట్సాప్ చేయండి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ one more useful video. Until then, keep watching and keep subscribing. Let's learn with Rupa.